హలో! హాయ్ అండి. ఈరోజు నేను చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నాను. దానికోసమని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. చిక్కుడుగాయలు మీకు చూపించాను. తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కొంచెం కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించాక నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని అందులో వేయాలి. ఇలాగా ఏ వెజిటబుల్ అయినా గానీ ఇలాగా టైం లేనప్పుడు త్వరగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకొని, తర్వాత పక్కన ఇంకో స్టవ్ మీద ఇలాగ తాలింపు వేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది కర్రీ. చూడండి, బాయిల్ చేసుకున్న చిక్కుడుగాయ ముక్కలు అందులో వేసి కలిపేసాను. మూత పెట్టి ఉంచేస్తే కాసేపటికి మగ్గుతుంది. చాలా చక్కగా మగ్గిపోయింది. ఇందులో నేనిప్పుడు సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసి కలిపి మూత పెట్టేసి మగ్గిస్తానండి. ఈ చిక్కుడుగాయలు మా బాబు మార్కెట్‌లో తెచ్చాడు. కూరగాయలు పంపిస్తే తెచ్చాడు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని ఇంకొక రోజుకి ఉంచకుండా, ఫ్రిడ్జ్‌లో ఉంచకుండా వెంటనే చేయాలని చేశాను. చికెన్‌తో పాటు ఇది గూడా. చూడండి, చాలా మగ్గిపోయింది. చక్కగా దగ్గర పడింది కర్రీ. ఇప్పుడు చివరగా ఇందులో కొంచెము గరం మసాలా పౌడరు, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. వెజిటబుల్స్ ఏయైనా బాయిల్ చేసి ఉడికించి చేయడం వలన విటమిన్స్ కూడా అలాగే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. టైమ్ సేవింగ్ కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.